Well, our Bible text tonight is from the book of Isaiah. యెషయా గ్రంథం నుంచి మనం ఈ రాత్రి వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. Isaiah chapter 55 and verses 8 and 9. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు. యెషయా గ్రంథం 55 8-9 వచనాలు. The aim of our sermon tonight is that we would understand and have a high and holy view of God. ఈ ప్రసంగం యొక్క ముఖ్యమైన సారాంశం ఏంటంటే దేవుని గురించిన ఎంతో ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి అభిప్రాయాన్ని మనం ఏర్పరచుకోవాలి, కలిగి ఉండాలన్నదే ఈ ప్రసంగం యొక్క ప్రధానమైన సారాంశం. These are the words of God. ఇవి దేవుని మాటలే ఉన్నాయి. యెషయా 55 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉండవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. This is the word of the Lord. ఇది దేవుని వాక్యం. We're going to look at 4 points tonight. ఈ రాత్రి 4 ముఖ్యమైన సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. God is above us. దేవుడు మనకంటే కూడా ఎంతో ఉన్నతుడు. The scripture tells us his ways are higher than our ways. లేఖనం ఏం చెప్తుందంటే ఆయన మార్గాలు మన మార్గాల కంటే ఎంతో ఉన్నతమైనవి అని చెప్తాం. So God is above us. దేవుడు మనకంటే మహోన్నతుడు. But God is also secondly beyond us. అయితే దేవుడు మనకన్నా పైన ఉన్నవాడు మాత్రమే కాదు, ఆయన మనకు అతీతుడు. He is divine. We are human. ఆయన దేవుడై ఉన్నాడు, మనం మానవులుగా నరులుగా ఉన్నాం. We are limited. He is unlimited. మనము పరిమితులు కలిగిన వాళ్ళం, ఆయన పరిమితులు లేనివాడు. So not only is God above us and beyond us, కేవలం ఆయన మనకన్నా పైన ఉన్నవాడు మాత్రమే కాదు, ఆయన మనకి అతీతుడు మాత్రమే కాదు. thirdly, he is not like us. ఆయన మనలాంటి వాడు కాదు. He is spirit and we are flesh. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు, మనము దేహ సంబంధులుగా ఉన్నాం. He is eternal and we are mortal. ఆయన నిత్యుడై ఉన్నాడు, మనము తాత్కాలికంగా ఉండేవాడుగా ఉన్నాం. So although God is above us and beyond us and not like us, he still is with us. చూడండి, ఆయన మనకన్నా ఉన్నతుడు, మనకి అతీతుడు, మనలాంటి వాడు కాడు, అయినా సరే ఆయన మనతో ఉన్నాడు. Amen. ఆమేన్. So let's get started. అలా మనం ప్రారంభిద్దామా? The importance of knowing God cannot be underestimated. అసలు దేవుని గురించినటువంటి ఆ ఎరుక, ఆ జ్ఞానం అనే దాని గురించి మనం అసలు ఏమాత్రం కూడా తక్కువగా ఆలోచించకూడదు, అంచనా వేయకూడదు. Our knowledge with God determines everything we do in life. దేవుడి గురించి మనం కలిగి ఉన్నటువంటి జ్ఞానమే మనం చేసే ప్రతి దాన్ని కూడా నిర్ణయిస్తుంది, నిర్ధారిస్తుంది. As your knowledge of God goes, so your life goes. చూడండి, దేవుడి గురించినటువంటి మీ జ్ఞానం ఏ స్థాయిలో ఉంటుందో మీ యొక్క జీవితం కూడా ఆ స్థాయిలోనే, ఆ దశలోనే ఉంటుంది. If you follow false gods, your life will be a lie. చూడండి, మీరు కనుక అబద్ధ దేవుడిని కనుక అనుసరిస్తే మీ జీవితమే ఒక అబద్ధం అవుతుంది. If you follow the true God, you are promised to be able to walk in truth, and that truth will set you free. మీరు కనుక సత్యమైన దేవుడిని అనుసరిస్తే కనుక మీరు ఆ సత్యమైన దేవుని లాగానే మారతారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. These are important things for us to get right. అందువల్ల మనం సరైన దారిలో నడవడానికి ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. A right view of God will help us to pray the right way. చూడండి, దేవుడి గురించినటువంటి సరైన అభిప్రాయం సరైన రీతిలో మనం ప్రార్థించడానికి సహాయపడుతుంది. To worship the right way. మనం సరైన రీతిలో ఆరాధించడానికి సహాయపడుతుంది. To live and invest our lives in the right way. సరైనటువంటి విధానంలో మనం జీవించడానికి, మనం నిజానికి దేవుడి గురించి మన యొక్క జీవితాన్ని మనం పెట్టుబడిగా పెట్టడానికి కూడా అది మనకు సహాయపడుతుంది. And to serve the church in the right way. సంఘాన్ని సరైనటువంటి విధానంలో సంఘానికి పరిచయం చేయడానికి సహాయపడుతుంది. Indeed, a high view of God leads to victorious and triumphant living. చూడండి, దేవుడి గురించినటువంటి సరైనటువంటి జ్ఞానమే విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి సహాయపడుతుంది. And a low view of God leads to erroneous and low-level living. చూడండి, దేవుడి గురించినటువంటి చులకనైన దురభిప్రాయము మనం చాలా చౌకబారైనటువంటి జీవితాన్ని జీవించడానికి కారణమవుతుంది. Everything hinges on who we believe God to be.
చూడండి, అసలు దేవుడి గురించి మనం ఏ నమ్ముతున్నాం అనేది నిజానికి దానిపైన సమస్తం కూడా ఆధారపడి ఉంది. అదే ఒక రకంగా మడతమందులాడు ఉన్నాడు, ద్వారం తిరుగుతుంది కదా, తలుపు తిరుగుతుంది కదా, ఆ మడతమందులాడు. We cannot afford to be right about everything and wrong about God. చూడండి, అన్ని విషయాల గురించి సరైన విషయాలే నమ్మి సరైన విషయాలను తెలుసుకుని మనం దేవుడి గురించి ఒక సరికాని అభిప్రాయాన్ని మనం కలిగి ఉండడం అనేది అసలు ఏమంతా కూడా మనకు క్షేమం కాదు. You cannot be right about values and morals and then be wrong about the character and nature of God. They don't reconcile. చూడండి, మనం కొన్ని విలువలు కలిగి ఉన్నాం, కొన్ని అభిప్రాయాలు కలిగి ఉన్నాం, వాటి గురించి సరైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉండి అదే సమయంలో దేవుడి గురించి చాలా చులకనైన అసత్యమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండడం అనేది ఒకదానితో ఒకటి పొసిగేది కాదు. So our task tonight is to get our thinking to line up to His thoughts. కాబట్టి ఇప్పుడు ఈ రాత్రి మనం చేసే ప్రయత్నం ఏంటంటే మన ఆలోచనల్ని దేవుని యొక్క ఆలోచనల స్థాయికి తీసుకెళ్లడమే మన యొక్క ప్రయత్నం. To get our thinking to line up with who He says He is in His Word. ఆయన వాక్యంలో ఆయన తన గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడో ఆయన చెప్పుకున్నటువంటి మాటలకు అనుగుణంగా మన యొక్క ఆలోచనలు మార్చుకోవడమే ఈ రాత్రి మన యొక్క ప్రసంగ లక్ష్యం. We don't want to believe what we think. We want to believe what He says about Himself. చూడండి, మనం ఏ నమ్మాలనుకుంటున్నామో దాన్ని నమ్మడానికి కాదు మన ప్రయత్నం అవ్వడు, కానీ ఆయన గురించి ఆయన చెప్తున్నాడో దాన్ని తెలుసుకోవడం మన ప్రయత్నం కావాలి. So firstly, God is above us. మొదటిగా దేవుడు మనకన్నా పైన ఉన్నవాడు. This means number one, He is different from us. దాని అర్థం ఏంటంటే ఆయనకు మనం చాలా భిన్నంగా ఉంటాం, మనకు ఆయన చాలా భిన్నంగా ఉంటాడు. He is not like us or wholly other from us. Transcendent is the word we're going for here. Yeah. ఆయన మనకన్నా పైన ఉన్నవాడు అని అన్నప్పుడు మనకి అతీతుడు. When we say that God is above us, it doesn't mean a height thing alone. It means He's different from us, separate. చూడండి, ఆయన మనకి పైన ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే మన ఎత్తు గురించి మాట్లాడట్లేదు. ఆయన మనకి పూర్తిగా భిన్నమైన వాడు. మనకి ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన ప్రత్యేకించబడిన వాడు అని భావం. So God isn't in His creation, He is separate from His creation. చూడండి, దేవుడు సృష్టి చేశాడు, ఆ సృష్టికి బయట ఉన్నాడు, ఆయన సృష్టిలో లేడు. Some false religions believe that God is in the earth, He is in nature. చూడండి, కొన్ని తప్పు మతాలు ఏమని బోధిస్తూ ఉంటాయంటే ఆయన ప్రకృతిలో ఉన్నాడు, ఆయన సృష్టిలో ఉన్నాడు, ఆయన వస్తువుల్లో ఉన్నాడు అన్నట్టు అవి చెబుతూ ఉంటాయి ఆ మతాలు. He can't be the true God if He's in what He's created. చూడండి, ఆయన సృష్టించిన దాంట్లో ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన నిజమైన దేవుడు కాలేడు. He's got to be above creation. ఆయన సృష్టికి అతీతంగానే పైగానే ఉండాలి. ఆయన To be God indeed, He has to be above all things. చూడండి, నిజానికి దేవుడిగా ఉండాలంటే ఆయన అన్నిటికంటే కూడా పైన ఉన్నవాడిగానే ఉండాలి. And this is what the Bible says, God is far above us. ఆయన మనకంటే చాలా ఉన్నతుడిగా ఉన్నాడని బైబిల్ చెబుతోంది. But this isn't just in physical distance, which is still true. నిజానికి అంటే దీని అర్థం ఆయన భౌతికంగా మనకు దూరంగా ఉన్నాడు అనేది మాత్రమే కాదు, అందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ. The Bible generally will mention this to say that He is far above us in divinity, because we are not like Him, we are humanity. చూడండి, ఆయన మనకన్నా ఉన్నతుడు అని బైబిల్ చెప్తున్నప్పుడు, మనకన్నా గొప్పవాడు అని బైబిల్ చెప్తున్నప్పుడు బైబిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన దేవుడు, ఆయనలో దైవ స్వభావం ఉంది, మనమైతే నరమాత్రులం, మనం సామాన్యులం అని బైబిల్ యొక్క ఉద్దేశం. He is far above us in His nature and essence and being. చూడండి, ఆయన తన అస్తిత్వంలో, తన యొక్క గుణలక్షణాల్లో ఆయన చాలా ఉన్నతుడుగా ఉన్నాడు. He is perfect and we are fallen. ఆయన పరిపూర్ణుడు, మనం పతమైన వాళ్ళం. And this is what Isaiah saw in Isaiah 57. We can have a look at that in verse 15. యెషయా 57:15లో ఎలా మాట్లాడుతూ ఉన్నాడు? Isaiah says, when he calls the Lord the high and lofty one. చూడండి, యెషయా 57:15లో ఆయన మహాగణుడు, మహోన్నతుడు అని పిలుస్తున్నాడు దేవుడిని. Yeah, read the whole thing. మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియులైన వాడు ఇలాగూ సెలవించుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును
వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. So Isaiah is referring to high and lofty distance. He's high in the heavens. ఆయన నిత్య నివాసిగా పరలోకమందు ఉన్నాడు, ఆయన ఉన్నతుడిగా ఉన్నాడు. But he also references his nature and character. ఆయన కేవలం పైన ఉన్నాడని చెప్తున్నప్పుడు ఆయన దేవుని యొక్క స్వభావాన్ని గుణలక్షణాలని కూడా వర్ణిస్తున్నాడు. He lives in eternity. He's the eternal one. ఆయన నిత్యత్వంలో ఉన్నాడు, ఆయనే నిత్యుడై ఉన్నాడు. He is all holy. He is the sinless one. ఆయన పాపం లేనటువంటి పరిశుద్ధుడిగా ఉన్నాడు. And so Scripture emphasizes that God is above us, not just in distance, but in his perfect character and nature and being. చూడండి, ఆయన మహోన్నతుడు మహాగణుడు అని అన్నప్పుడు ఆయన యొక్క స్వభావంలో గుణలక్షణంలో ఆయన మనకు అతీతుడుగా ఉన్నాడని చెప్తున్నా, అంతే తప్ప ఆయన మనకి దూరంగా భౌతికమైనటువంటి దూరం అనే విధంగా కాదు. Amen? Amen. And so now turn back to Isaiah 46. ఇప్పుడు 46వ అధ్యాయానికి వెళ్దాం. And verse 5. 5వ వచనం. Yes, and this is a warning passage for us. నిజానికి ఇది ఒక హెచ్చరికను జారీ చేసేటటువంటి వాక్య భాగం ఇది. చదువుదామా 46:5. మేము సమానులమని నన్ను ఎవరికి సాటి చేయుదురు, మేము సమానులమని ఎవరి నాకు పోటీగా చేయుదురు. Right, so this is telling us explicitly that we are not to liken ourselves to God. He is not like us. ఈ వాక్య భాగం ఏం చెప్తుందంటే ఆయన మనలాంటి వాడు కాడు, ఆయనతో మనం సమానం చేయడానికి ఈ లోకంలో ఏది లేదు అని ఎవరు లేదని చెప్తున్నాడు. We are not his equal. ఆయనతో మనం సమానం కాదు. అసలు we cannot be compared with him. అసలు మనం ఆయనతో పోల్చడానికి సరితోగని వాడు. Nobody is like our holy, great and gracious God in heaven. ఆయన కేవలం పరలోకంలో ఉన్న పరిశుద్ధుడు కృపగల దేవుడు మాత్రమే కాదు. And so what true preaching from the scripture needs to be brought back is that God is high and holy and he is not like us. He's not like one of us. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో సంఘంలో బోధ లేదు, కానీ అసలు సరైనటువంటి బోధ ఎలా ఉండాలంటే సంఘాల్లో ఆయన పరిశుద్ధుడు, మనకు అతీతుడుగా ఉన్నాడు, ఆయన మనకు మనలాంటి వాడు కాదు, మనం ఆయనతో పోల్చదగిన వారం కాదు అనే బోధని మన సంఘంలో మధ్య తెలుసుకోవాలి. Of course, this is where many false religions and churches go wrong. చూడండి, చాలా తప్పు మతాలు ఇవే చేస్తూ ఉన్నాయి, దేవుడిని ఆ విధంగానే వక్రీకరిస్తూ ఉన్నాయి. అలాగే చాలా తప్పు సంఘాలు, తప్పు బోధలు కూడా ఆ విధంగా దేవుడిని వక్రీకరిస్తూ ఉన్నాయి. They think they can be like God or transform into a form of godliness that is like God. చూడండి, ఈ తప్పు మతాల్లో జరుగుతున్న విషయం ఏంటంటే కొద్దిమంది వ్యక్తులు వస్తారు, బాబాలంటూ వస్తారు, వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమనుకుంటారంటే మేము దేవునిలాగా మారగలము, దేవునితో సమానం కాగలము అనే విధంగా వాళ్ళు ప్రజలకు కనపరుచుకుంటూ ఉంటారు. And so what they do, and they don't realize it, is they lift man up and they bring God down. చూడండి, వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా చేసి ఏం చేస్తున్నారు, అత్యున్నతమైనటువంటి దేవుడిని మానవ స్థాయికి చేస్తున్నారు, సామాన్యుడైనటువంటి మానవుని దేవుడి స్థాయికి హెచ్చిస్తున్నారు. This is blasphemous behavior. చూడండి, ఇది దేవదోషంతో కూడినటువంటి ప్రవర్తన. ఇది not just irreverent but blasphemous. ఇది నిజానికి దైవభక్తి కాదు, ఇది నిజానికి దేవదోషం. So God is above us, amen, but he's also beyond us. ఆయన మనకన్నా మహోన్నతుడు మాత్రమే కాదు, ఆయన మనకు అతీతుడు. Psalm 145 verse 1. 145వ కీర్తన 1వ వచనం. It says, great is the Lord. Great is the Lord. ఆయన యెహోవా మహాత్మ్యం గలవాడు and greatly to be praised. ఆయన అధిక స్తోత్రమునందగినవాడు. And his greatness is unsearchable. ఆయన మహాత్మ్యము గ్రహింప సత్యము కానిది. 143. So when we say God is beyond us, it means he is unsearchable, unreachable, unfathomable. చూడండి, మన దేవుడు మనకి అతీతుడు అని అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే మనం సమీపింపరాని దూరంలో ఉన్నాడు, మనం ఆయనను చేరుకోలేనంత దూరంలో ఆయన అతీతుడుగా, ఆయన మనకు అర్థం కాని వాడుగా ఉన్నాడు. One of our famous creeds in Christianity says this. క్రైస్తవ్యంలో
ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విశ్వాస ప్రమాణాల్లో ఒకటి ఇలా ఉంది. The Father is incomprehensible. తండ్రి అయినటువంటి దేవుడు మనం అర్థం చేసుకోలేనంత వాడు కాదు. The Son is incomprehensible. కుమారుడైనటువంటి దేవుడిని కూడా మనం అర్థం చేసుకునేటువంటి స్థాయిలో మనం లేము. And the Spirit is incomprehensible. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడిని కూడా మనం అర్థం చేసుకునేటువంటి స్థాయిలో లేము. This is so important because if you can comprehend God, He's no longer God. చూడండి, ఒకవేళ దేవుడిని కనుక నువ్వు అర్థం చేసుకుంటే ఆయన దేవుడే కాదు. If you can know Him altogether, He's not the true God. చూడండి, దేవుడి గురించి నాకు అంతా తెలిసింది, అంతా అర్థమైంది అన్నామంటే ఆయన నిజమైన దేవుడు కాదు. Even when we get to heaven, మనం పరలోకానికి చేరుకున్నప్పుడు కూడా we will never truly, fully know God. మనము సంపూర్ణంగా మనం దేవుడిని ఏనాటికి కూడా తెలుసుకోలేము. Now you will know Him better than you know Him now. అయితే ఒకప్పుడు కంటే ఇప్పుడు బాగా తెలుసుకున్నారు, ఇప్పుడు కంటే భవిష్యత్తులో తెలుసుకుంటారు. But you will never ever know Him fully as He truly is in all of His fullness. ఆయన తన సర్వ సంపూర్ణతను బట్టి చూస్తే ఆయనను మాత్రం మీరు ఎన్నటికీ సంపూర్ణంగా తెలుసుకోలేరు. Now please listen to me. అయితే జాగ్రత్తగా వినండి నా మాటలు. You can know God truly నిజానికి సత్యమైన విధానంలో మీరు ఆయన తెలుసుకోవచ్చు, and biblically, ఆ వాక్యానుసారంగా తెలుసుకోవచ్చు, but never exhaustively. అయితే సంపూర్ణంగా మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేదు. Our God is incomprehensible. ఎందుకంటే మన దేవుడు మనం అర్థం చేసుకునేంత చిన్న స్థాయిలో ఉన్నవాడు కాదు. ఆమె చెప్పాలి, ఆమె చెప్తామా? Amen. Be quiet there one day. So there's a famous Puritan who said this. ప్యూరిటన్లు అని ఒక శాఖ వాళ్ళు ఉన్నారు, మహాభక్తులు వాళ్ళలో ఒక ఆయన చెప్పాడు, Our great God can be known by faith. చూడండి, మన గొప్ప దేవుడిని మన విశ్వాసం ద్వారా తెలుసుకోగలం. He can be enjoyed by love. చూడండి, మన ప్రేమతో మనం ఆయన ఆస్వాదించగలం, but comprehended fully by no mind. అయితే ఏ మనిషి కూడా ఆయన సంపూర్ణంగా అర్థం చేసుకోలేదు. Let's go to point 3. రెండవ విషయానికి మనం వెళ్దాం, మూడవ విషయానికి మనం వెళ్దాం. God is above us. దేవుడు మనకన్నా ఉన్నతుడు. God is beyond us. దేవుడు మనకు అతీతుడు. Yet God is not like us. అదే సమయంలో దేవుడు మనలాంటి వాడు కాదు. I want to give you 4 reasons tonight why God is not like you. దేవుడు మీలాగా నాలాగా ఎందుకు లేడో నేను 4 కారణాలు చెప్తాను ఈ రాత్రి. Firstly, God is a spirit. మొదటిగా దేవుడు మనకి ఎందుకు భిన్నమైనటువంటి ఆయన ఆత్మస్వరూపి కాబట్టి. John 4:24. యోహాను 4:24. God being a spirit means He is not limited by time and space. చూడండి, దేవుడు ఆత్మ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన ఒక ప్రదేశానికి ఒక సమయానికి ఆయన పరిమితమైన వాడు కాదు. He created time and space. ఆయన స్థలాన్ని అదే సమయంలో సమయాన్ని కూడా ఆయన సృష్టించాడు. He can't be limited by anything He created. ఆయన సృష్టించిన దేని చేత కూడా ఆయన పరిమితం కాడు. So being spirit, He is not bound by a body. ఆయన ఆత్మ కాబట్టి ఒక దేహం వలన ఆయన పరిమితం కాలేడు. Now the Bible does describe God as having hands and feet. చూడండి, బైబిల్లో దేవుడి గురించినటువంటి వర్ణన ఎలా ఉంటాయి? ఆయనకి కాళ్ళు చేతులు ఉన్నట్టే ఉంటుంది వివరణ. As having eyes and being able to hear. ఆయనకి కళ్ళు ఉన్నట్టు, ఆయనకి చెవులు ఉన్నట్టు, ఆ చెవులతో వెంటున్నట్టు మనకు వాక్యం కనబడుతూ ఉంటాయి వచనాలు. But that is God's way of demonstrating to us that He understands what we're doing. అయితే దేవుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే మనం చేస్తున్నటువంటి కార్యాలన్నింటినీ కూడా ఆయన అర్థం చేసుకుంటున్నాడని చెప్పడం కోసం ఆయన ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించి తాను మనకి వర్ణించుకున్నాడు. When you get to heaven and you see God the Father, మనం పరలోకానికి చేరుకున్నప్పుడు మనం దేవుడు చూస్తామా? He won't have hands or feet. He won't have eyes or ears. మనం తండ్రి దేవుడు చూసినప్పుడు ఆయనకి ఇలాగా కళ్ళు, చెవులు, కాళ్ళు, ముక్కు ఇలాంటివి ఏమి ఉండవు. But the good news is that you'll be able to go up to Jesus. అయితే సువార్త ఏంటో తెలుసా? మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళగలుగుతారు, ఆయన చూడగలుగుతారు. And He has hands and He has feet, and you can embrace Him because He took on our bodies and died in our place. చూడండి, యేసుక్రీస్తుకి మనలాంటి దేహమే ఉంది. ఆయన మనలాంటి దేహాన్ని ధరించుకున్నాడు కాబట్టి మీరు ప్రేమతో వెళ్ళి ఆయన హత్తుకోవచ్చు, ఆయన పూజించవచ్చు, ఆయన తాగవచ్చు. ఎందుకంటే ఆయన శరీరం ధరించుకున్నాడు, condescend and become like one of us. మనలో ఒకరిగా ఆయన ఉండడం కోసం ఆయన తనను తగ్గించి లోకానికి అందించాడు. So God is spirit. He is not like us, but God is also self-existent. చూడండి, దేవుడు ఆత్మ, అందుకని ఆయన మనలా ఉండడు.
రెండో 4 కారణాలు చెప్పాను కదా. రెండో కారణం ఏంటంటే ఆయన స్వయం ఉనికిని కలిగిన వాడు, తనకు తానుగా ఉన్నవాడు. Everything we hear and taste and smell and touch comes from something. చూడండి, మనం చూసే ప్రతిదీ, మనం తాకే ప్రతిదీ, మనం రుచి చూసే ప్రతిదీ ఏదో ఒక దాని నుంచే వస్తుంది. It's the law of cause and effect. చూడండి, దీన్నే మనం ఒక కారణం, ఒక మూలము, ఒక కారణం, అంటే ఒక విత్తనం, ఒక చెట్టు అనే విధంగా అనే నియమాన్ని లాగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. Everything that exists had a cause. చూడండి, ఉనికిలో ఉన్న ప్రతి దానికి కూడా ఏదో ఒక మూల కారణం అనేది ఉంటుంది. Something doesn't come out of nothing. చూడండి, శూన్యంలో నుంచి ఏదైనా వస్తువు కానీ ప్రాణి కానీ వస్తుందా ఉనికిలోకి? శూన్యంలో నుంచి. This is why we believe in divine creation. అందువల్లనే మనము ఈ సృష్టి దేవుడి మూలంగా జరిగిందని మనం నమ్ముతాం. You know, if you're wearing a piece of clothing, that clothing just didn't make itself. చూడండి, మీరు అందరూ వస్త్రాలు ధరించినట్టు వచ్చారు, ఆ వస్త్రాలు వాటిని అవే తయారు చేసుకున్నాయా? It just didn't self-exist. వాటికి అవే ఉనికిలో లేవు. అవి It had to come from somewhere and from someone. చూడండి, ఎవరో ఒకళ్ళు వాటిని ఎక్కడో ఒక చోట నుంచి తీసుకొచ్చారు. This is why we don't believe the lie of evolution. We believe the truth of creation. అందువల్లనే మనం జీవపరిణామ క్రమ సిద్ధాంతాన్ని మనం నమ్మం, కానీ దేవుడే ఈ లోకమంతటిని సృష్టించాడనే వాక్య సత్యాన్ని నమ్ముతాం మనం. And the truth of creation is that God, the self-existent one, caused all things to come into existence. చూడండి, సత్యం ఏంటంటే, వాక్య సత్యం ఏంటంటే స్వయం ఉనికిని కలిగినటువంటి దేవుడు ఈ లోకమంతటిని కూడా ఉనికిలోనికి తీసుకొచ్చాడు. ఇదే వాక్య సత్యం. So God has always existed. అందువల్ల మనం నమ్మాల్సిన సత్యం ఏంటంటే దేవుడు అన్ని కాలాల్లో కూడా ఉనికిలో ఉన్నాడు. There was never a time that God did not exist. చూడండి, ఆయన లేని కాలం సమయం అంటూ ఏది కూడా లేదు అసలు. I've heard people ask before, well, if God exists, who made God? ఓకే, ఇప్పుడు కొన్నిసార్లు మనం ఈ ప్రశ్నలు వింటాం, నేను కూడా విన్నాను. ఒకవేళ దేవుడు కనుక ఉనికిలో ఉన్నాడు అనుకోండి, మరి దేవుడిని ఎవరు చేశారు అనే ప్రశ్న మనం వింటాం. The answer is no one made God. He's self-existent. చూడండి, దేవుడిని ఎవరు తయారు చేయరు, ఆయన తనకు తానుగా ఉన్నవాడు ఆయన. In fact, if something or someone made God, ఒకవేళ ఎవరైనా దేవుడిని ఈ వ్యక్తి చేశారు, లేకపోతే ఇది తయారు చేసింది దేవుడి అని అంటే then that something or someone would be more than God. చూడండి, ఆ దేవుడిని తయారు చేసిన వాడే అసలు దేవుడు అవుతాడు. ఆ దేవుడిని తయారు చేసింది అసలైన దేవుడు అవుతుంది. God needs no one to help him exist. He exists in and of his own right. చూడండి, దేవుడు తన ఉనికి కలిగి ఉండడానికి ఎవరు కూడా ఆయనకి సహాయం చేయరు, ఆయన తనకు తానుగా ఉనికి కలిగిన వాడు. Point 3 or మూడో విషయం, section. 4 కారణాలు కదా. 3వ విషయం, God is self-sufficient. దేవుడు స్వయం సమృద్ధిని కలిగిన వాడు. Because God is self-existent, which we just looked at, దేవుడు స్వయం ఉనికిని కలిగిన వాడు కాబట్టి he is also self-sufficient. ఆయన తనకు కావాల్సినవన్నీ కూడా తనలో నుంచే తను పొందుకోగలడు. సర్వ సమృద్ధి గలవాడు ఆయన. God has no needs. ఆయనకి He has no needs. ఓకే, దేవునికి అవసరాలు ఏమీ ఉండవు. And therefore he depends on no one. కాబట్టి ఆయన ఎవరి మీద ఆధారపడతాడు. I don't know whether you've thought about this before. అసలు మీరు ఈ విషయాన్ని ఎంతమంది ఆలోచించారా? దేవుడికి అవసరాలు ఉన్నాయనే సంగతి ఆలోచించారు ఎప్పుడైనా? God doesn't necessarily need worshippers. చూడండి, నిజానికి దేవుడిని ఆరాధించడానికి, కొద్దిమంది పూజ చేయడానికి మన మనుషులు కూడా అక్కర్లేదు ఆయనకి. He loves to be worshipped truly and rightly. నిజానికి ఆయన ఎవరైనా ఆయనను ఆరాధిస్తారంటే కనుక ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. But because he's self-sufficient, he doesn't need worship. He doesn't need prayer. నిజానికి ఆయనకి ప్రార్థన, మనం చేసేటటువంటి ఆరాధన ఆయనకేం అవసరం కాదు. He doesn't need helpers. He doesn't need your help. చూడండి, ఆయనకి సహాయం అవసరం లేదు, మీ సహాయం ఆయనకేం అక్కర్లేదు. He doesn't need you to defend him. చూడండి, మీరు వెళ్ళి ఆయనను ఏంటంటే సమర్థించాల్సిన, కాపాడాల్సినటువంటి అవసరమే లేదు ఆయనకి. God is sufficient in and of himself. He needs no one. చూడండి, ఆయన తనకు తానుగానే ఆయన సర్వ సమృద్ధి కలిగిన వాడు. ఆయనకి ఎవరి సహాయము అక్కర్లేదు. He is not reliant on anyone or anything or anything else. చూడండి, ఎవరి మీద ఆధారపడ్డో, దేని మీద కూడా ఆయన ఆధారపడ్డాడు. Now, should we still pray? అయితే మనం ఇప్పటికీ ప్రార్థన చేయాలి వద్దా? ఇంటికి
Of course we should. We're commanded to. ఎందుకంటే దేవుడు మనల్ని ఆజ్ఞాపించాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. Should we still worship and do the things we're called to do? చూడండి, మనం ఆరాధన చేయాలని చెప్పి పిలవడం కదా, మనం ఆరాధన చేయాలి కదా మనం. Of course we do. మనం చేయాలి, తప్పదు. But we do it in the knowledge that He is self-sufficient and self-existent and Holy Spirit. చూడండి, మనం ప్రార్థన చేసిన ఆరాధన చేసిన ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన తనకు తానుగా ఉనికి కలిగిన వాడు, ఆయన తనకు అవసరమైనవన్నీ కూడా తానే కలిగిన వాడు, ఆయనకి ఎవరి సహాయం ఏ సహాయం కూడా అక్కర్లేదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. And then we come to our second to last point, which is God is eternal. దేవుడు నిత్యుడు అనేటటువంటి విషయానికి వద్దాం. God has always been and always will be. చూడండి, దేవుడు అన్ని కాలాలు, గతకాలం అంతట్లోనూ ఉన్నాడు, అలాగే రాబోయే భవిష్యత్ కాలం అంతట్లోనూ కూడా ఆయన ఉంటాడు. From eternity past to eternity present, God will always eternally exist. చూడండి, గత నిత్యత్వం నుంచి భవిష్యత్తు నిత్యత్వం వరకు ఆయన ఉనికిలో ఉంటూనే ఉన్నాడు. ఆయన We have a beginning, we have an end. చూడండి, మనకు ఒక ప్రారంభం ఉంది, మనకి ఒక అంతం కూడా ఉంది. God has no beginning. దేవుడికి ఒక ఆరంభం లేదు, He has no end. ఆయనకి అంతం కూడా ఉండదు. Psalm 93 verse 2. 93:2. You, O Lord, ఓ ప్రభువా, నీవు 93:2 have been from all eternity. ప్రభువా, నువ్వు నిత్యత్వం అంతటి నుంచి కూడా ఉన్నావు, శాశ్వత కాలం నుంచి నువ్వు ఉన్నావు అని అంటూ ఉన్నాడు. Psalm 90 verse 2. You can write these down. 90వ కీర్తన 2వ వచనం. From everlasting to everlasting, నువ్వు శాశ్వత కాలం మొదలుకొని you are God. నువ్వు దేవుడుగా ఉన్నావు, యుగయుగాలు నువ్వే దేవుడుగా ఉన్నావు అంటున్నాడు. Isaiah 40 verse 28. 40:28 యెషయా గ్రంథం. Have you not known? నీకు తెలియదా? Have you not heard? నువ్వు వినలేదా? The Lord is the everlasting God, మన దేవుడిని యెహోవా శాశ్వతమైనటువంటి దేవుడు, the creator of the heavens and the earth. భూమి ఆకాశాలను సృజించినవాడు. He never faints or grows weary. ఆయన ఎన్నడూ కూడా అలసిపోడు. His understanding is unsearchable. ఆయన యొక్క జ్ఞానం అనేది గ్రహింప శక్యం కానిది. Amen. ఆమేన్. So although God is above us, దేవుడు మనకన్నా ఉన్నతుడు, and He is beyond us, ఆయన మనకు అతీతుడు, and He is not like us, ఆయన మనలాంటి వాడు కాడు, yet He is still with us. అయితే ఆయన ఎప్పటికీ కూడా మనతో ఉన్నాడు. Amen. ఆమేన్. This thinking that God is with us or God is at hand, the Bible says. Jeremiah, let's go to a verse. Jeremiah 23:23. ఇర్మియా 23:23 చూద్దాం. ఇర్మియా 23:23. నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా? So God is a God who is with us. He is at hand. ఆయన మనకు సమీపంగా ఉన్నవాడు. He is a God who is not far away from any of us. మనలో ఆయన ఎవరికి కూడా దూరంగా ఉండేవాడు కాదు. There were probably times that Jeremiah felt that God was a long way from him. చూడండి, కొన్ని ఇర్మియాకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే దేవుడు మాకు చాలా దూరంగా ఉన్నాడు అనే విధంగా ఆయన అనిపించి ఉండవచ్చు ఇర్మియాకి. And this is where it's important for us as Christians to remember these things. అందువల్ల క్రైస్తవులైనటువంటి మనకి ఈ విషయాలు గుర్తు చేసుకోవడం చాలా అవసరం. We live in a very ungodly world. మనం అసలు భక్తిహీనమైనటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. And there are many times that you might feel that God is high and holy, but He is away from you. చూడండి, దేవుడు పరిశుద్ధుడు, చాలా ఉన్నతుడు అనే విషయం తెలిసినా ఆయన మనకి చాలా దూరంగా ఉన్నాడు అనే విధంగా కొన్నిసార్లు మీ జీవితంలో లోపల పరిస్థితులు అనిపించవచ్చు. But His promise remains true that He is always with us and He will never leave us or forsake us. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడని, ఆయన ఎన్నడూ మనల్ని విడువడు ఎడబాయటనేటటువంటి ఆయన మాట మాత్రం ఆయన ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటాడు. There are many religions that believe that God is above us and beyond us. చాలా మతాలు చెప్తూ ఉంటాయి ఏమని అంటే ఆయన మనకన్నా దేవుడు అనేవాడు మనకన్నా అతీతుడు, ఆయన మనకన్నా ఉన్నతుడు అని చెప్తూ ఉంటాయి. And they believe God was like a clockmaker. అయితే వాళ్ళు ఏమని చెప్తారంటే దేవుడు అనేవాడు ఒక గడియారాన్ని తయారు చేసిన వ్యక్తి లాంటి కూడా అంటారు. He created the world and wound up the clock and then stepped away and just let it turn and spin and everyone does its own thing. చూడండి, గడియారంలో ఉంటాయి కదా, గడియారం తయారు చేసినవాడు గడియారంలో ఉంటాడా? ఉన్నాడు కదా.
ఆ గడియారం తయారు చేసేసి దాని మానవుని దాన్ని వదిలేసి వెళ్ళిపోతాడంటే ఇప్పుడు అది ఎంతకాలం తిరుగుతుందో అంతకాలం తిరుగుతుంది, లేదంటే పాడైపోతుంది. అలా అన్నమాట. దేవుడిని అలా చెప్తారు వాళ్ళు. Now this thinking produces Christians who act as if God doesn't know or see anything anymore. అయితే ఎలాంటి ఆలోచన ఎలాంటి క్రైస్తవులు తయారు చేసిందంటే దేవుడు దేన్ని పట్టించుకోడు, దేన్ని చూడడు, దేన్ని లక్ష్యం చేయడు అని నమ్మేటటువంటి క్రైస్తవులు తయారు చేస్తుంది. That God is not involved in our daily lives anymore. మన అనుదిన జీవితాల్లో అసలు దేవుడు ఏమి పట్టించుకోడు, ఏమి శ్రద్ధ తీసుకోడు అనేటటువంటి ఒక నమ్మకాన్ని అలాంటి దురభిప్రాయం కలిగిస్తూ ఉంటుంది. And the danger is we can act as if God isn't even present with us. అందువల్ల మనం ఇలాంటి దురభిప్రాయం కలిగి ఉంటే మనం ఎలా ప్రవర్తిస్తుంట, అసలు దేవుడు మనతో లేడు అనే విధంగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. But this is not how the Bible describes the God of creation. అయితే ఈ సృష్టి చేసినటువంటి దేవుడిని గురించి బైబిల్ మాత్రం అలా వివరించట్లేదు. Proverbs 5:21. 5:21 సామెతల గ్రంథం. For the ways of a man are before the eyes of the Lord. 5:21 సామెతల్లో నరుని మార్గములు యెహోవా ఎరుగును. And he watches all of his paths. వారి నడతలన్నిటిని ఆయన గుర్తించును. And then in Psalm 33 verse 13. 33వ కీర్తన 13వ వచనం చూస్తే The Lord looks from the heaven. యెహోవా ఆకాశంలో నుండి కనిపెడుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. He sees everything, doesn't he? ఆయన అందరినీ అన్నింటినీ చూస్తూ ఉంటాడు, అవునా కదా? From his dwelling place, he looks down and sees everything that's happening. ఆయన తన నివాస స్థలంలో నుంచి ఆయన సమస్తాన్ని అందరినీ కూడా చూస్తూ ఉంటాడు ఆయన. So although God is high and above us, ఆయన మనకన్నా అతీతుడు, మనకన్నా ఉన్నతుడు. he sees everything that's going on with us. అయితే మన జీవితాల్లో జరుగుతున్న ప్రతి కార్యాన్ని కూడా ఆయన చూస్తూ ఉంటాడు. This is why the Apostle John says that everything I do as pleasing in the sight of the Lord. అందువల్లనే అపోస్తలుడైనటువంటి యోహాను ఏమంటాడంటే, నేను చేసే ప్రతి దాన్ని కూడా ఆయన నన్ను చూస్తున్నాడు అనేటటువంటి ఆ సత్యాన్ని మనసులో పెట్టుకుని నేను చేస్తున్నాను అంటాడు. We know he's with us because he tells us. ఆయన మనతోనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? నేను మీతోనే ఉన్నాను ఆయన చెప్తున్నాడు కాబట్టి. His eyes go to and fro throughout the earth looking for those men and women who are willing to serve him. చూడండి, ఆయన భూమి మీద ఉన్నటువంటి స్త్రీ పురుషులందరినీ కూడా ప్రతి ఒక్కరిని పరిశీలిస్తూ ఉన్నాడు. ఎవరైనా వచ్చి జ్ఞానంతో దానికి సేవ చేస్తారేమో అని ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. He is with us because he knows our prayers before we even pray them. ఆయన మనతోనే ఉన్నాడు. మనం అసలు ప్రార్థన ఏం చేయబోతున్నామో మనం చేయడానికి ముందే మన ప్రార్థన ఏంటని తెలుసు. He is with us because he knows our thoughts before we even think them. ఆయన మనతో ఉన్నాడు. అసలు మనం ఆలోచించడానికి ముందే మన ఆలోచనలన్నింటినీ కూడా ఆయన కనిపెడుతూ ఉంటాడు. He knows our tears before we even cry them. మనం అసలు ఏడడానికి ముందే మన కాచిపోయే కన్నీళ్ళ గురించి ఆయనకి తెలుస్తుంది. And the hairs on our head before we lose them. మన తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు రాలిపోవడానికి ముందే వాటి సంఖ్య ఏంటో తెలుసు, అవి ఎప్పుడు రాలిపోతాయి కూడా ఆయనకి తెలుసు. Amen. Amen. Now let's go to one final verse tonight. ఆఖరిగా ఒక్క వచనాన్ని మనం చూద్దాం. Isaiah 57 verse 15. 57:15వ వచనం. యెషయా గ్రంథం 57:15. This is a really important verse to help us see God is above us, but he is still with us. దేవుడు మనకన్నా ఉన్నతుడు అయినా కూడా ఆయన మనతోనే ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించడానికి చాలా ముఖ్యమైనటువంటి వచనం. Deliberately chosen this verse to finish this with. చూడండి, ఈ రాత్రి ఈ మాటలతోనే నేను ముగించడానికి ఈ వచనాన్ని నేను పిక్ చేసుకున్నాను. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. యెహోవాకు ఆకాశంలో భూమి పైన అంత ఎత్తుగా ఉన్నవు. మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. So God is high and lifted up. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. He is eternal. He is holy. ఆయన నిత్యుడు, ఆయన పరిశుద్ధుడు. He dwells in the high and holy place. ఆయన అత్యున్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. But notice what the Bible says now. అయితే బైబిల్ ఏం చెప్తుందో కూడా గమనించండి. He dwells in the high and holy place.
ఆయన చాలా అత్యున్నతమైనటువంటి ప్రదేశంలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. but also with him who has a contrite or broken and lowly spirit. అయితే ఆయన విరిగి నలిగిన హృదయం గల వారిని ఆయన దృష్టిస్తూ ఉన్నాడు. So here we now have a tension, don't we? A tension. కాబట్టి ఇప్పుడు ఈ రెండు కూడా మనం ఒక రకంగా మనకి కాస్త డైలాలో ఉన్నట్టు మనకి కనబడతా ఉన్నాయి. When we have a relational tension with one another, this is a horizontal tension. చూడండి, మన సంబంధ బాంధవ్యాల్లో ఏమైనా తగాదాలు ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి మన ఇబ్బందిలో ఉంటాం, ఒక ఘర్షణ అనేది ఉంటుంది, మానసికమైనటువంటి ఒత్తిడి, సంఘర్షణ, సందిగ్ధం. But with God, the tension is not horizontal, it's vertical. అయితే ఇప్పుడు సంఘర్షణ నిజానికి ఎవరి మధ్యనంటే దేవుడితో మనకి అంటే ఈ సంఘర్షణ. God is in heaven eternally. ఆయన దేవుడు పరలోకంలో నిత్యము ఉన్నాడు. And we are on earth physically. మనం భౌతికంగా భూమి మీద ఉన్నాం. He is high and holy. ఆయన ఉన్నతుడు పరిశుద్ధుడు. And our job is to be lowly and humble and broken under his heavenly hand. ఆయన పరలోక హస్తం కింద మనము దీనులుగా వినయ మనసు కలిగిన వారుగా నలిగిన హృదయం కలిగిన వారుగా ఉండాలి. As Christians, the learning lesson this evening is this. కాబట్టి క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇదే. We are commanded to worship a high and holy God who is not like us. మనం అత్యున్నతమైనటువంటి దేవుడిని, పరిశుద్ధులైనటువంటి దేవుడిని, మనకు అతీతులైనటువంటి దేవుడిని ఆరాధించాలని చెప్పేసి మనం ఆజ్ఞాపించబడుతున్నాం. But a God who will be with us if we are humble and lowly and broken before him. మనం కనుక ఆయన ముందు తగ్గించుకుని వినయమైన మనసు గల వారే, విరిగినలిగిన హృదయం కలిగిన వారిగా ఉంటే ఆయన మనతో ఉంటానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు. God opposes the proud, ఆయన అహంకారాన్ని ఎదిరిస్తూ ఉంటాడు. but he comes close to the humble. ఆయన దీనులైన వారికి అత్యంత సమీపంగా చూస్తూ ఉంటాడు. He gives grace to them. ఆయన వారికి కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. And so we have a responsibility tonight, don't we? కాబట్టి ఈ రాత్రి మనకి మన పైన ఒక బాధ్యత ఉంది. To know that our God is high and holy, మన దేవుడిని ఆయన ఉన్నతుడు, ఆయన పరిశుద్ధుడు తెలుసుకోవాలి. and to pursue that holiness with all that we have, మనకు ఉన్నటువంటి సమస్తమైన వాటితో మనం ఆ పరిశుద్ధతను అనుసరించాలి. in a spirit of lowliness and humility. అయితే దీనత్వంతోనూ వేరే మనసుతోనూ మనం దాన్ని అనుసరించాలి. God will always be with us. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. And we know this because he sent his only son Jesus. ఎందుకంటే మనకి ఆయన మనతో ఉండడం మనకు ఎలా తెలిసిందంటే ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి మనతో ఉండడం పంపించాడు కాబట్టి. The high and holy God took on human flesh. చూడండి, ఉన్నతమైన దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. The eternal God sent his eternal son to the earth. ఆ నిత్యమైనటువంటి దేవుడు తన నిత్యమైన కుమారుని లోకానికి పంపించాడు. God the Son knows what it is to struggle with temptation. చూడండి, శోధనలతో ఇబ్బంది పడడం అంటే ఏంటో దేవుడి కుమారుడు యేసుకు తెలుసు. And to be like us. మనతో ఉండడం అంటే ఏంటో ఆయనకు తెలుసు. And dear friend here today, కాబట్టి స్నేహితులారా రాత్రి వినండి, the gospel is that Christ took on your flesh. సువార్త ఏంటంటే క్రీస్తు, దేవుని కుమారుడైన క్రీస్తు శరీరాన్ని ధరించుకున్నాడు. And lived a holy life that you could not live. మనం మీరు జీవించలేనటువంటి పరిశుద్ధ జీవితాన్ని ఆయన జీవించాడు. And satisfied the righteous standard of a holy God in heaven. పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి దేవుని యొక్క ప్రమాణాన్ని ఆయన నెరవేర్చగలిగాడు. And went to a cross 2000 years ago in Calvary. శిలువపైన 2000 సంవత్సరాల క్రితం ఆయన శిలువ మరణాన్ని అనుభవించాడు. And the book of Philippians says that Christ humbled himself to the point of death, even the death of the cross. చూడండి, ఆయన మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా ఆయన తనను తగ్గించుకోవడానికి ఇప్పటి ప్రజలు మనం చూస్తున్నాం. And Christ died on that cross. శిలువపైన యేసుక్రీస్తు మరణించాడు. And he died not as God, because God cannot die. అసలు దేవుడు అనేవాడు చావడం కదా, ఆయన దేవుడిగా కాదు అక్కడ మరణించింది. Christ died in his humanity. ఆయన తన మానవ స్వభావంలో ఆయన మరణించాడు. He tasted death for all of us. మనందరి నిమిత్తం ఆయన మరణాన్ని రుచి చూశాడు. That you might receive the gift of eternal life. నిత్య జీవం అనేటటువంటి వరాన్ని నువ్వు నేను పొందుకోవాలని చెప్పి ఆయన మరణించాడు. Now the offer of grace is here for us tonight. కాబట్టి ఇప్పుడు కృప అనేది మనకి ఇప్పుడు అందుబాటులోనే ఉంది ఈ రాత్రి. If you want to be made right with a holy God, పరిశుద్ధమైనటువంటి దేవుడితో మీరు సమాధానం పడాలని అనుకుంటే, if you want heaven to be your home,
ఒకవేళ పరలోకాన్ని మీ గృహంగా మీరు చేసుకోవాలని అనుకుంటే there is only one name under heaven by which you can be saved. ఆకాశం కింద పడేటువంటి నామాలు ఒక్క నామే ఉంది, దాని ద్వారా మీరు The రక్షించబడతారు. throne of grace is open for you tonight. కాబట్టి ఇప్పుడు కృపా సింహాసనం ఇప్పుడు మీరు పొందడానికి మీకు సమీపంగా ఉంది, మీరు సమీపించడానికి అనుకూలంగా ఉంది. The time is running short. అయితే సమయం గడిచిపోతుంది, కాలం అయిపోతా ఉంది. The God of grace will soon become the God of judgment. కాబట్టి కృపగల దేవుడు తీర్పు తీర్చేటటువంటి దేవుడిగా మారిపోతాడు. He will come to this earth and he will judge your sins. ఆయన ఈ లోకానికి మరి తిరిగి వచ్చి ఆయన మీ పాపాలను తీర్పు తీరుస్తాడు. No other so-called God will save you at that point. దేవుడు అని పిలబడే వేరే ఎవరో కూడా మిమ్మల్ని మీ పాపా నుంచి ఆ తీర్పు నుంచి రక్షించలేరు. Only the one true God who foresaw that we would need a savior will be the one who we can turn to. అయితే ఏకైక దేవుడు, నిజ దేవుడు మాత్రమే, ఏ దేవుడు అయితే నీకు నీ పాపాలకి నీకు రక్షకుడు అవసరమైన ముందుగా చూశాడో ఆయన మాత్రమే నేను రక్షించగలడు. So dear friend, tonight believe on Christ. కాబట్టి క్రీస్తుని రాత్రి మీరు నామ విశ్వసించవలసిందిగా నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. Confess your sins to him మీ పాపాలను ఆయన దగ్గర ఒప్పుకోండి and put your faith in the Lord Jesus Christ alone, ప్రభువైన యేసుక్రీస్తునందు మాత్రమే మీరు విశ్వాసాన్ని ఉంచండి. and you will receive the promise of eternal life. మీరు నిత్య జీవమైనటువంటి ఆ వాగ్దానాన్ని మీరు పొందుకుంటారు. Amen and hallelujah. Amen. Hallelujah. Let's go to the Lord in prayer.